షీ ఈజ్. తన వ్యూస్ మనకి కరెక్ట్గా తెలుస్తాయి అండ్ తన అదర్ పర్సన్స్ వ్యూ కూడా మనకి కరెక్ట్గా తెలుస్తుంది. సో ఓకే, ఇక్కడ ఒక్క నిమిషం, నాకు తెలిసి కంపేర్ ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ముందుగానే అబ్బాయిని చూసి అర్థం చేసుకుంటాం, మాట్లాడతాం, తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటుంది. ఎంత తెలుసుకుంటారు లవ్ మ్యారేజ్లో? హౌ యు నో దట్ హీ ఈస్ నాట్ ప్రిటెండింగ్? కాదు మాట్లాడిన అన్ని రోజులు హౌ యు నో దట్ హీ ఈస్ యాక్చువల్లీ ఫెయిత్ఫుల్? మీ మీద ఇంప్రెషన్ కోసం హౌ యు నో దట్ హీ ఈస్ నాట్ ప్రిటెండింగ్? ముందు యాక్ట్ చేస్తాడు, 100% యాక్ట్ చేస్తాడు. పెళ్ళేదాకా 100 days అబద్ధం చెప్పాడు, 100 days మోసం చేశాడు. he will propose once, acting forever. కాబట్టి ఇతనితోనే మాట్లాడు. 100 days యాక్ట్ చేస్తారా? కొన్ని రోజులైనా నిజం చెప్పరా? నియర్ బై 95 days యాక్ట్ చేస్తారు. వాళ్ళు సంతోషంగా ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటప్పుడు నీ శాలరీ అంతా జాగ్రత్త అసలు మీ గురించి She escaped. ఇప్పుడు ఎవరో శాలరీ గురించి మాట్లాడారు, అన్నీ కావలేదు. చూడు, కాదు, అందంగా ప్రతి అమ్మాయి ఉండాలి ఎలా అనుకుంటారో, బాగా డబ్బులున్నాడు రావాలి అమ్మాయిలు అనుకుంటారు. శాలరీ గురించి తప్పలేదు. ఓకే, నీ ఆప్షన్స్ నీకుంటే, నీ చాయిసెస్ నీకుంటే, నీ డిజైన్స్ నీకుంటే అట్లానే అరేంజ్ మ్యారేజ్ గురించి మాట్లాడు. ఖాళీ ఉంది కుర్చీ ఎవరు లేదనుకున్నాను. కన్ఫ్యూజన్ ఉంటుంది. వీళ్ళకేం తెలియదు అంటే లవ్ మ్యారేజ్ నమ్మేవాళ్ళు ఏంటంటే 95 days చక్కగా వస్తున్నాడు, నాకు మంచి హ్యాపీ పెడుతున్నాడు, లైఫ్ సెట్ పెట్టేస్తాడు, ఇలాగే ఉంటుంది అనుకుంటారు. యాక్చువల్లీ వాడు రూమ్ లో వేరే వాడు షర్ట్ వేసుకుంటున్నాడు, వేరే వాడు ప్యాంట్ వేసుకుని తెలియదు. యాక్ట్ చేస్తాను 95 days. ఫైనల్లీ మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్ చెప్తారు. 1 month కాదు, అమ్మాయిలను చెప్తున్నా, అబ్బాయిలను చెప్తున్నా. అమ్మాయి లేకపోతే అబ్బాయి జన్నుందా వాడి ప్యాంట్ షర్ట్ వేసుకెళ్ళిపోతాడు రూమ్ లో వచ్చి. ఆ ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు అమ్మాయి ఒకటి మాత్రం ఇక్కడ మీకు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ తన ఆర్గ్యుమెంట్ లో ఓవరాల్ జిస్ట్ ఏంటంటే అబ్బాయి ఇంప్రెస్ చేయడం కోసం ఏమైనా చేస్తాడు. ఓకే, సో హౌ కెన్ యూ సే దట్ హీఈస్ యాక్చువల్లీ ప్రిటెండింగ్? హీఈస్ నాట్ ప్రిటెండింగ్, హీఈస్ యాక్చువల్లీ హిమ్సెల్ఫ్. లవ్ మ్యారేజ్ ఎలా డిసైడ్ చేస్తారు మీరు? తెలిసిపోతుంది సార్, ఆబ్వియస్ గా. మాట్లాడుతున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. లవ్ మ్యారేజ్ లో కాదు, లవ్ మ్యారేజ్ లో ఫస్ట్ మీరు వెళ్ళి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పి చెప్పు తీసుకుంటారు. ఫస్ట్ ఫ్రెండ్స్ అవుతారు, అవునా? ఫ్రెండ్స్ లో మనకు తెలుస్తుంది ఏంటి ఎలా ఉన్నారు. దెన్ యూ క్యారీ ఆన్. నా బంధు ఉంది కంటిన్యూస్ ఫ్రెండ్షిప్ చేసినా మేనేజ్ చూసుకుని అక్కడ ఉన్నారు చూడు.